రజనీకాంత్ వేటయ్య అని సినిమాని తెలుగులో వేటగాడు అని పెట్టకుండా వేటయ్య అని పెట్టినందుకు విమర్శలు వచ్చినాయి. అట్లాగే పాపం మన మెయ్యలగన్ సినిమాకి చక్కగా సత్యం సుందరం అంటూ బ్యూటిఫుల్ టైటిల్తో అదే టైంలో కార్తీ రావడం ఇంకా విమర్శలు రజనీకాంత్ మీద బాగా వెళ్ళినాయి. సో దాని గురించి తీసుకున్నారో లేకపోతే సహజంగానే మన సినిమా మీద కొంచెం ఇంట్రెస్ట్ శ్రద్ధ పెడుతున్నామని చెప్పి తీసుకున్నారు. కానీ అజిత్ అంతకుముందు సినిమా వచ్చిన తెగింపు తునీవు అనేదాన్ని తెగింపు అనే పేరుతో వచ్చాడు. తర్వాత ఇప్పుడు కొత్త సినిమా విడాముయార్చిని వచ్చిన పట్టుదల పేరు తీసుకొచ్చాడు. ఈ సినిమా గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. రివ్యూ లాగా ఇది ఎట్లా ఉంది, ఇది బాగుంది బాగాలేదు అనే దానికన్నా సినిమా ఏ విధంగా ఉంది, అది ఎంతమంది కనెక్ట్ అవుతుంది అనే యాంగిల్లో మనం చూద్దాం. ఎందుకంటే మా టీం నథింగ్ వచ్చేసరికి జనరల్గా ఏ సినిమా అయినా సరే ఎంతో కొంత ఆడియన్స్కి ఏదో రకంగా కనెక్ట్ అయ్యేందుకే ఉంటాయి. మరీ పనికి మళ్ళీ చెత్త సినిమాలు తప్పిస్తే సో ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఆడియన్స్కి అది ఈ టైప్ ఆఫ్ నిషే ఆడియన్స్కి సినిమా నచ్చుతుందని మేము చెప్పడం మా లక్ష్యం. సో అదే ఉద్దేశంతో ఇప్పుడు మనం విడాముయార్చి లేదా పట్టుదల అనే సినిమాను మనం చూద్దాం. పట్టుదల అనే టైటిల్ మీద కొన్ని ట్రోల్స్ వచ్చినాయి, కానీ యాక్చువల్గా చాలా అద్భుతమైన మంచి నేమ్, అది చాలా బాగా పెట్టారు సినిమా పేరు కూడా. పర్సిస్టెన్స్ అని చెప్పి విడాముయార్చి అంటే పర్సిస్టెన్స్ అని చెప్పి ఇంగ్లీష్లో అవుతుంది. సో ఈ సినిమాలో కథ ఏంటంటే అజిత్ త్రిష ముందు లవ్ చేసుకుంటారు, తర్వాత పెళ్లి చేసుకున్న 12 ఏళ్ళ కాపురం చేస్తారు. బట్ త్రిషాకి ఉన్న ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ వల్ల కావచ్చు, వేరే రీజన్ ఒకటి ఏదో ఉంటుంది. ఆ రీజన్ వల్ల ఏమవుతుందంటే వీళ్ళిద్దరు కాస్త విడిపోవాలని నిర్ణయించుకుంటారు. ఆ నిర్ణయించుకున్న తర్వాత ఆ అమ్మాయిని మీ వాళ్ళ దగ్గర నేను దింపుతాను అని చెప్పి తనతో పాటు అకంపెనీ చేస్తాడు అజిత్. ఎందుకంటే అతనికి ప్రేమ తావదు, అతనికైతే బంధాన్ని నిలుపుకోవాలనే ఉంటుంది. త్రిషాకి మాత్రం వెళ్ళిపోవాలని ఉంటుంది. సో అక్కడి నుంచి ఏమవుతుందంటే వాళ్ళు అట్లా రోడ్డు మీద వెళ్తుంటే వాళ్ళకి ఏమవుతుందంటే ఒక చోట చిన్న తగు వస్తుంది. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ట్రక్ వాళ్ళతోనో ఎవరితో వేరే వాళ్ళతో ఆ తగు కాస్త కొంచెం ఎస్కలేట్ అయిపోయి క్రమంగా అమ్మాయి కాస్త హఠాత్తుగా త్రిషాని వేరే వాళ్ళు కిడ్నాప్ చేయటము, ఎటో తీసుకెళ్ళిపోవడం. ఆ తీసుకెళ్ళిపోయిన తర్వాత ఆ అమ్మాయిని వెతుక్కుంటూ హీరో చేసే ప్రయత్నంలో చివరికి హీరోయిన్ రక్షించుకోలేదు అన్నది మనకి మెయిన్ పాయింట్. 60 సినిమా అయినా సరే సుఖాంతం చేశాడు, అది కూడా నెగిటివ్ పాయింట్ అని చెప్పి కొంతమంది ట్రోల్ చేస్తూ కొన్ని రివ్యూస్ కూడా వచ్చినాయి. బట్ అంటే చూసిన ప్రీమియర్స్ చూసిన వాళ్ళలో. సో అది కథ అనమాట. ఈ సినిమాని బ్రేక్ డౌన్ అని చెప్పి ఒక అమెరికన్ మూవీ నుంచి తీసుకున్నారు. అది 1997లో కర్ట్ రసెల్ యాక్ట్ చేసిన సినిమా. అది కర్ట్ రసెల్ బాగా ఫేమస్ మూవీ అది. ఆ మూవీలో కూడా ఇంతే. కాకపోతే ఏంటంటే దాంట్లో ఎట్లా విడిపోయారా లేదన్న దానికన్నా కూడా మెయిన్ ఏంటంటే వీళ్ళు భార్యాభర్తలు ఇద్దరు ఒక రోడ్ ట్రిప్లో వెళ్తుంటారు. వెళ్ళేటప్పుడు ఒక ప్లేస్కి రాగానే వాళ్ళ బండికి ట్రబుల్ రావటము, ఆ ట్రబుల్ వచ్చిన దాన్ని సరి చేసుకునే లోపల వాళ్ళు ఎవరో వేరే ట్రక్ వాళ్ళు ఎవరో వచ్చి గొడవ పెట్టుకుంటాము. ఈ అమ్మాయి కాస్త ఆ గొడవ పెట్టుకున్న కొంచెం ముందుకు వెళ్తే పూర్తిగా పాడైపోవటం. హీరో ఏమో దాంట్లో బ్యాటరీస్ పాడు చేశారు ఎవరో ట్రక్ వాళ్ళ వెహికల్లో అని చెప్పి తెలుసుకుని దాన్ని బాగు చేసుకుని ఈ అమ్మాయిని వెతుక్కుంటూ వెళ్తారు. ఎందుకు వెతుక్కుంటూ వెళ్తారంటే ఇప్పుడు వీడు బాగు చేసే టైంలో ఇంకెక్కడన్నా మాకు హెల్ప్ ఏమన్నా దొరుకుతుందా, మెకానిక్ లాంటి వాళ్ళు ఎవరన్నా దొరుకుతారని చెప్పి కొంత ముందుకెళ్ళి ఒక డైనర్ దగ్గర అవుతుంది. కానీ వీడు ఎప్పుడైతే ఆ డైనర్ దగ్గరికి వెళ్తాడో హీరోయిన్ ఇచ్చే సమాచారాన్ని పెట్టుకుని అక్కడ అమ్మాయిని ఎవరో చూడలేదని చెప్తారు. అట్లాగే ఈ ట్రక్ డ్రైవర్కి వీడితో గొడవ పడ్డ ట్రక్ డ్రైవర్ ఉన్నాడు, వాడిని కూడా పట్టుకుని అడుగుతాడు, ఎంక్వైరీ చేస్తాడు. ఎంక్వైరీ చేస్తే నీ భార్యనే చేస్తే కదా, నేను చూడలేదు నాకంటే తెలుస్తుందని చెప్పి వాడు బుకాయిస్తాడు. సో అంటే ఏమైపోయింది అసలు అమ్మాయి ఉన్నది అన్న ఆచూకీ కూడా తెలియకుండా మార్చి పారేస్తారు. దాన్ని హీరో ఎట్లా వెళ్ళి చేంజ్ చేశాడు, హీరోయిన్ ఎట్లా పట్టుకున్నాడు అంటుంది. దాంట్లో కూడా వైలెంట్ మంచి యాక్షన్ సీన్స్ అవి ఉంటాయి. ఇక్కడ మన తునీవు కథ దాని నుంచి తీసుకున్నారా లేకపోతే అదే టైప్ ఆఫ్ కథను ఇన్స్పైర్ అయ్యారు. ఎందుకంటే ఒక ట్రిప్కి వెళ్ళటము, అక్కడ భార్యనో భర్తనో యాక్చువల్గా ఒక బలహీనుని మన వాళ్ళు కొంచెం మోలెట్ చేయాలని చూడటమో కెలకాలని చూడటం రీచిట్గా మనకు వచ్చిన పని అనే సినిమాలో కూడా అదే. హీరోయిన్ నడుము మీరు అట్లా అనగానే హీరోయిన్ కాస్త చెంపదెబ్బ కొట్టము, హీరో వాళ్ళని మందలించడం, వాళ్ళు వచ్చి హీరోయిన్ని అభ్యంతరకరంగా చేయటం అవి చూసాం మనం. ఇలాంటివన్నీ ఏంటంటే చాలా కామన్ కథలు. దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారో, ఏ విధంగా చూపిస్తారో అనే దాన్ని బట్టి ఉంటుంది. అజిత్ లాంటి పెద్ద హీరో యాక్షన్ హీరోతో ఇలాంటి సినిమాలు తీసుకున్నారంటే మరి యాక్షన్ సీన్లు ఏ రేంజ్లో ఉంటాయి అన్నట్టుగా చేంజెస్ అవన్నీ ఎట్లా ఉంటాయి అనేది మనకి ఉంటుంది. బట్ ఏంటంటే సింపుల్ కథ, చాలా లో బడ్జెట్లో, చాలా తక్కువ బడ్జెట్లో కుర్ర హీరోలతోనో చిన్న హీరోలతోనో తక్కువ బడ్జెట్లో తీసేయగలిగిన సినిమా. బట్ దాన్ని అజిత్ రావడం వల్ల ఏమంటే ఒక గ్రాండ్నెస్ వచ్చింది, దానికి త్రిషావణ తోడు కావడం వల్ల సినిమాకి ఇంకొంచెం స్కోప్ పెరిగింది. దాన్ని తగ్గట్టుగానే యాక్షన్ సీన్స్ అవన్నీ పెట్టారు. కాకపోతే ఫస్ట్ హాఫ్ మొత్తం మనకి కథను ఎస్టాబ్లిష్ చేస్తూ వెళ్తారు. హీరో హీరోయిన్లు ఎవరు, వాళ్ళు ఏం చేస్తుంటారో, వాళ్ళ రిలేషన్షిప్ ఎట్లా టర్న్ అయింది, ఎట్లా స్టార్ట్ అయింది, వాళ్ళు ఏ విధంగా ట్రిప్కి బయలుదేరారు, మధ్యలో ఏం జరిగింది అన్నది తీసుకొచ్చి ఇంటర్వెల్ దగ్గర మంచి సెటప్తో మనకి సెకండ్ హాఫ్ అదిరిపోతున్న రేంజ్లో తీసుకెళ్తారు. బట్ సెకండ్ హాఫ్లో ఏమంటే కొంచెం ఫ్లాట్గా వెళ్ళిపోయి మనకి యాక్షన్ సీన్లు నడుస్తుంటాయి, కానీ అంత ఎఫెక్టివ్ అనిపించదు. బట్ భార్య కోసం వెళ్ళడం అనే ఎమోషన్ యాక్చువల్గా రామాయణం నుంచి తీసుకునే ఎమోషన్ యాక్చువల్గా చాలా కాలం నుంచి వస్తుంది. వెరీ వెరీ ఓల్డ్ అండ్ వెరీ వెరీ ఎసెన్షియల్. అండ్ ఆల్సో మనకి చెప్పాలి అంటే చాలా ఆతృత కలిగించే ఎమోషన్ ఇప్పటికీ. ఇట్ ఈజ్ ఎవర్ గ్రీన్. కానీ దాన్ని ఏం చేశారంటే మనసులో తాకేలా చెప్పలేకపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే వీళ్ళ మధ్య రిలేషన్షిప్ బ్రేక్ డౌన్ అవుతుంది అని చూపించడం. ఆ బ్రేక్ డౌన్ అవుతుంది
ఆ హీరోకి ఆ అమ్మాయి మీద ప్రేమ లేకపోవడం అన్న కారణం వల్ల అయినా, లేదా హీరోయిన్కి అతని మీద ప్రేమ లేకపోవడం అన్న కారణం అనే దానికన్నా ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ దాన్ని పెట్టడం అనేది కొంచెం నెగిటివ్ అయింది సినిమాకి. అంటే మనం ఎమోషనల్ కనెక్ట్ బ్రీజ్ అవుతాం. అంటే ఇప్పుడు ఆ అమ్మాయి అతను బాగా ప్రేమిస్తుంది, కానీ హీరో దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాడు. దానివల్ల బ్రేక్ డౌన్, రిలేషన్షిప్ బ్రేక్ డౌన్ అయ్యి విడాకులు తీసుకోవాలనుకున్నారు, కానీ విడిపోవాలనుకుంటున్నారు. లేదా తను మెండ్ చేసుకుని ఎక్కడ వెళ్తున్నారని పెట్టుంటే వచ్చే పంచ్ వేరుండదు. లేదా హీరోయిన్ డెసిషన్ తీసుకుంటుంది, హీరో అమ్మాయిని ఎలా కన్విన్స్ చేయాలని చూస్తుంటాడు. అది బాగానే ఉంటుంది. ఇక్కడ జరిగినదే హీరోనే కన్విన్స్ చేయాలని చూస్తుంటాడు. కానీ ఈ రిలేషన్షిప్ బ్రేక్ డౌన్ కావడానికి ఇచ్చే రీజన్ అనేది అంత బాగా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. దానివల్ల మనకి ఏమంటే ఫస్ట్ హాఫ్ అంతా యాక్షన్ సీన్లు లేకుండా సింపుల్గా నడుస్తుంది. సెకండ్ హాఫ్ ఏమో విపరీతమైన యాక్షన్ సీన్స్, వైలెన్స్ అవన్నీ ఎక్కువ వస్తాయి. అజిత్ అయితే యాక్షన్ సీన్స్లో విరగదీశాడని చెప్పొచ్చు. ఎందుకంటే మనకు తెలిసింది అతను ఇలాంటి రిస్క్ ఇట్లా చేస్తాడు. ఎన్నిసార్లు ఆపరేషన్లు అయినా, ఎన్నిసార్లు యాక్సిడెంట్ అయినా మనకి లెక్కే లేదనమాట. పైగా స్పీడ్ రేసర్ కూడా కదా మనకు తెలిసిందే, ఫార్ములా రేసింగ్స్లో వాటిలో చేస్తుంటాడు. సో అవన్నీ బాగానే ఉన్నాయి. బట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ఎమోషనల్ కనెక్ట్ అనేది మనకి హృదయాన్ని టచ్ చేశారంటే మనకి గుండె గొంతులో వచ్చిందనో లేదా గొంతులో గుట్టకపడిందని అనిపిస్తుంది. ఒకసారి కొన్ని సీన్ చూస్తుంటే నోట్లోకి మాట రాకుండా ఇక్కడ పట్టేసినట్టుగా అయిపోయి అబ్బా కళ్ళమ్మ నీళ్ళు వస్తున్నాయి అన్నట్టు ఉంటుంది. అలాంటి సీన్లో ఒక 2 పడుంటాయని సినిమా బాగా లేచేది. బట్ ఇందులో చేసిన ట్రిక్కింగ్ ఏంటంటే హీరో ఎప్పుడప్పుడు యాక్షన్లో దిగుతాడా అన్న యాంటిసిపేషన్ బాగా బిల్డ్ చేసుకుంటూ వచ్చి ఆ యాక్షన్ సీక్వెన్స్ డిజైన్ చేయడం వల్ల యాక్షన్ సీక్వెన్స్ బాగున్నాయి. అట్లాగే దీంట్లో వచ్చే సినిమాటోగ్రఫీ కూడా చాలా, నీరవ్ షా సినిమాటోగ్రఫీ చేయాల్సింది, బట్ దానికి ఓం ప్రకాష్ సినిమాటోగ్రఫర్గా మారాడు. ఆ యాక్షన్ సీక్వెన్స్లు కానివ్వండి, ఆ సినిమాకి టెక్స్చర్, కలర్ టెక్స్చర్ కానివ్వండి చాలా బాగున్నాయి. మంచి యాక్షన్ సీన్స్ తగ్గట్టుగా సినిమా మూడు తగినట్టుగా బాగుంది. అట్లాగే మ్యూజిక్ వచ్చేసి అనిరుద్ధ్, మీకు తెలిసిందే కదా, అతను చెప్పాలి అంటే అతనికన్నా వెస్టర్న్ మ్యూజిక్ డైరెక్టర్ మన దగ్గర ఉన్నారు. దేవి శ్రీప్రసాద్ కానివ్వండి, అప్పట్లో మణిశర్మ కానివ్వండి, ఎవర్ గ్రీన్ ఇళయరాజా కానివ్వండి, ఈ రోజుకి అంటే మ్యూజిక్ అండర్ కరెంట్ థీమ్ లాగా తీసుకుంటుంది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే కొంచెం మరీ సౌండ్స్ ఎక్కువ ఒక పర్టికులర్ థీమ్గా వెళ్ళిపోతుంది. అంటే ఇతని మ్యూజిక్ అనేది కాల పరీక్ష కంటే టెస్ట్ ఆఫ్ ద టైం అనేది నిలుస్తుందని చెప్పలేము. ఈ సినిమా కూడా పెద్ద ఎఫెక్టివ్గా ఏం లేదు, సరిపోయింది, బాగుంది అంటే పర్లా, సినిమా జరగట్లేదు ఎక్కడ, బాగానే చేశాడు. కానీ అంత ఎఫెక్టివ్గా చెప్పుకోదగ్గట్టుగా అయితే లేదు. చాలా డిసప్పాయింట్మెంట్ యాక్చువల్గా అది విషయం. ఇంకా డైరెక్షన్ వచ్చేసరికి ఏంటంటే హెచ్ వినోద్ చాలా అద్భుతంగా చేశాడు. అనుకున్నది ఎగ్జిక్యూట్ చేశాడు. కానీ స్క్రీన్ ప్లేని కొంచెం బాగా రాసుకుని ఉంటే బాగుంది. చెప్పాను అది ఎమోషనల్ కనెక్ట్ అనేది రావాలి. నేరేషన్ విషయంలో కూడా అదే రకమైన ప్రాబ్లమ్స్ మనకు వస్తాయి. అంటే స్లో నేరేషన్ డ్రాగ్ అయినట్టు అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లో కొన్ని చోట్ల ఫ్లాట్గా ఉన్నట్టు అనిపిస్తుంది. బట్ యాక్షన్ సీక్వెన్సెస్ మటుకు మంచి గూస్ బంప్స్ వచ్చేలా బాగా చేశారు. ఎమోషనల్ ఫీలింగ్ ఉంటే కనుక ఆ వచ్చే ఎఫెక్ట్ వేరుగా ఉంటుంది. మనకు ఆల్రెడీ చాలా సినిమాలో మనం చూసాం, కిల్ అనే మూవీలో ఇట్లాంటివి. ఆ ఎమోషన్ అనేది మిస్ కావడం వల్లే మార్కో సినిమా పెద్ద కమర్షియల్ సక్సెస్ అయినట్టు అయినా కూడా సినిమాలో వైలెన్స్ కాస్త మరీ గ్రూసంగా ఉంది, చండాలంగా ఉంది, చిరాగ్గా ఉంది, ఇలాంటి వైలెన్స్ అన్న మాట కూడా వచ్చింది కదా, అట్లాంటిది అనమాట. ఆ ఎమోషన్ కరెక్ట్ అనేది ఇక్కడ మిస్ అయింది. బట్ ఏంటంటే చూడటానికి ఈస్టరిక్గా బాగున్నాయి యాక్షన్ సీక్వెన్సెస్ అన్ని. సో నీవు కన్నా చూడాలి అనుకుంటే మంచి కాలక్షేపణ సినిమా బిగ్ స్క్రీన్ మీద చూడాలనుకుంటే చూడొచ్చు. లేకపోతే ఓటీటీలో వచ్చిన చూడాలి, ఓటీటీలో ప్రత్యేకంగా పరిగెట్టుకున్న మీద చూడాలి సినిమా. కానీ విజువల్స్ ఉన్న మన ఎక్స్పీరియన్స్ కావాలన్నా, యాక్షన్ సీక్వెన్స్ మనం బాగా చూడాలన్నా మనకి బిగ్ స్క్రీన్ మీదే బాగుంటుంది. అందులో అజిత్ ఆ లుక్స్ కానీ, ఆ ఫైట్స్ కానీ, ఆ స్వాగర్ అవన్నీ చాలా బాగా వచ్చినాయి. త్రిషతో కెమిస్ట్రీ కూడా మీకు తెలిసిందే కదా. సో అదనమాట. మీరు ఇప్పుడు కనుక సినిమా చూడాలనుకుంటే, స్క్రీన్ మీద చూడాలనుకుంటే వన్ టైం వాచ్ కింద వెళ్ళి చూడొచ్చు. అదర్వైజ్ ఓటీటీలో వెయిట్ చేస్తామంటే మీ చాయిస్. ఎందుకంటే విజువల్స్ యాజ్ బిగ్గర్ ఏ స్క్రీన్ యాజ్ పాసిబుల్ మీరు చూస్తే మనకు వచ్చే ఎఫెక్ట్ వేరుగా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఇస్తున్న రేటింగ్ వచ్చి 2.25 అవుట్ ఆఫ్ 4. చూస్తూనే ఉండండి. ఇంకా మరి మూవీ రివ్యూస్ కోసం, టెక్నాలజీ రివ్యూస్ కోసం, వివిధ రకాలైన లైఫ్ స్టైల్ ప్రోడక్ట్స్ వాటి గురించి తెలుసుకునేందుకు గాను నథింగ్ ఫ్యాక్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. హౌడీ.